ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్. ఈ స్పిరిట్ మూవీ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగ ఈసారి ప్రభాస్తో కలిసి మాస్ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుండగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కాగా షూటింగ్ తర్వాత ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. గురువారం రాత్రి 11 గంటలకు ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ అని నిమిషం 31 సెకండ్ల గ్లిమ్స్ను విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసిన ఈ వీడియోలో సందీప్ వంగ ప్రత్యేకంగా డిజైన్ చేసి సౌండ్ థీమ్ ప్రధాన ఆకర్షణగా కనిపించింది. గ్లిమ్స్ ప్రారంభంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న ప్రభాస్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లే సన్నివేశాలు ఆడియోల ద్వారా వినిపించారు. అక్కడ జైల్ సూపరింటెండెంట్గా ఉన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదు, చూద్దాం ఖైదీ యూనిఫామ్లో ఎలా ఉంటాడో, వీని బట్టలు ఊడదీసి మెడికల్ టెస్ట్కి పంపించండి అంటూ చెప్పే డైలాగ్ సందీప్ మార్క్ రేటింగ్ను గుర్తు చేశాయి. చివర్లో ప్రభాస్ చెప్పే మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనే డైలాగ్ గ్లిమ్స్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఆ ఒక్క లైన్తోనే ప్రభాస్ పాత్ర ఈ సినిమాలో ఎంత ఎఫెక్టబుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.